వచ్చేసారండి. మరొక్కసారి అయితే వచ్చేసారు. అప్పట్లో కథలెన్నో చెప్తారు, కథలెన్నో ఇంటారు ఇలాంటి పాటలన్నీ యేసుకొని ఒక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అయితే యేసుకొని వచ్చారు కదా! మరొక్కసారి అదే పేరు మరొక నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ యేసుకొని అయితే వచ్చేసారు. ఆ సినిమా పేరే 'బ్యాండ్ మేళం' అనమాట. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే 'కోర్టు' సినిమానే ఒక నిబ్బా నిబ్బా లవ్ స్టోరీ. కాకపోతే దాంట్లో పోక్సో యాక్ట్ గురించయితే చాలా బాగా చెప్పారు కాబట్టి ఆ సినిమా అయితే ఆడింది. అయితే ఇకపై ఇలాంటి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు రావు అనుకున్నా. కానీ వాళ్ళిద్దరితోనే మన కోన వెంకట్ గారైతే మరొక నిబ్బా నిబ్బా లవ్ స్టోరీ అయితే తీశాడు. అదే ఈ 'బ్యాండ్ మేళం' అనమాట. దానికి సంబంధించిన టీజర్ ఏదైతే ఉందో అదైతే రీసెంట్‌గానే రిలీజ్ అయింది. అయితే ఆ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పర్లేదు. బానే ఉంది. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అని క్లారిటీ అయితే ఉంది మైండ్‌లో. కాకపోతే ఆ హీరో టైమింగ్ కావచ్చు, ఆ హీరో ఎనకాల ఉన్న ఫ్రెండ్స్ యాక్టింగ్ కావచ్చు, చాలా సరదాగా ఆ టీజర్ అయితే ఉంది. ముఖ్యంగా సాయి కుమార్ గారితో ఆ టీజర్ లాస్ట్‌లో ఉన్న ఆ గాండు సీన్ ఏదైతే ఉందో అదైతే నాకు బాగా నవ్వొచ్చింది. పర్లేదనిపిచ్చింది. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయే గానీ పర్లేదు. ఒకసారయితే చూడొచ్చు. ఆ కామెడీ టైమింగ్ కావచ్చు, ఇంకా పాట కూడా రీసెంట్‌గా ఒకటైతే రిలీజ్ అయింది. తెలంగాణ ఫోక్ సాంగ్ అది. అయితే ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్‌ని ఎందుకు ఇరికిచ్చారని అడిగితే చిన్న కనెక్షన్ అయితే ఏదో ఉందని వాళ్ళైతే చెప్పారు. ఆ పాట కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. పర్లేదు. ఏదో బానే ట్రై జేస్తున్నారు. రిలీజ్ అవ్వకముందే మనమైతే వాళ్ళని తక్కువ చేయటం అయితే కరెక్ట్ కాదు గానీ, ఇదైతే ఇంటర్ ఏజ్‌లో జరిగే లవ్ స్టోరీయే. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీయే. అయితే హీరో, హీరోయిన్ బావ మరదల్లా లేకపోతే ఈ సినిమాలో అలా పిలుచుకుంటున్నారా? స్టోరీ ఏంటనేది మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. అయితే ఈ సినిమాలో మళ్ళీ 'నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలో' లవ్ బ్రేకప్ గూడా ఉంటదనమాట. దానికి సంబంధించి చిన్న గ్లింప్స్ లాంటిది వాలంటైన్స్ డేకయితే వదిలారు. మన హీరో గ్యాంగు మందు తాగుతున్నారు. అదైతే నాకైతే నచ్చల. 'నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు' ఇయన్నీ పెట్టడం అనేది కరెక్ట్ గాదు. ఈ ఏజ్ వాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తే, చాలా ఈజీగా మ్యానిపులేట్ చేస్తాయి అలాంటి సీన్స్. మనోడైతే తాగేసి ఆ బాధలో వాళ్ళ ఫ్రెండ్‌కైతే తాళి కట్టేస్తా ఉంటాడనమాట. ఇలాంటి కామెడీ సీన్‌లు చాలా ఉన్నాయి. టీజర్‌లో కావచ్చు, అంతకుముందొచ్చిన కంటెంట్‌లో కావచ్చు. చాలా సరదాగా బావుంది. కానీ ఆ సీన్‌లు కావచ్చు, ఇంకేమున్నాయో మనకు సినిమాలైతే తెలీదు. ఇంకేమి ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఇంకపై ఇలాంటి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలైతే రాకూడదని నేనైతే కోరుకుంటున్నా. వీళ్ళిద్దరూ కలిసి సినిమాలు చెయ్యొచ్చు. మంచి పేరే. హీరో, హీరోయిన్‌గా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. కానీ ఇంకొద్దిగా పెద్దోళ్ళయిన తర్వాత చేస్తే జనాల్లోకి ఇంకా బాగా వెళ్ళే అవకాశం అయితే ఉంటదని నాకైతే అనిపిస్తుంది. టోటల్‌గా 'బ్యాండ్ మేళం' టీజర్ అయితే బావుంది. మార్చి 13వ తారీఖున సినిమా అయితే రిలీజు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎళ్ళండి. మంచి కామెడీ కమ్ లవ్ ఎంటర్‌టైనర్ అయితే మనమైతే చూస్తాం. ఇంకిది పక్కన పెడితే నిన్నో మొన్నో ఈ టీజర్ అయితే రిలీజ్ అయింది. మన తమనన్న చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ అందరూ ఆయన్నయితే యేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఆయనేమన్నాడంటే, "మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బావుంది. దాన్ని ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండని" తమనన్న అయితే అన్నాడు. అంటే అదొక సజెషన్. కానీ తమనన్న లాంటి వ్యక్తి స్టేజ్ ఎక్కి ఇలా ఈ విధంగా చెప్పడం అనేది ఇండస్ట్రీలో కొంతమందికైతే నచ్చలేదు. అది చెప్పడం రాంగ్ అంటున్నారు. కానీ ఆయన చెప్పింది నా వరకు కరెక్టే. జాగ్రత్తగా ఉండండమ్మా. మీ ఇద్దరు కలిసి వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు. అది హద్దు దాటకుండా చూసుకోండని తమనన్నయితే చెప్పాడు. కానీ అది చెప్పే విధానం ఒకటైతే ఉంటది. అదైతే కరెక్ట్ అనిపించలేదు. దానివల్లే తమనన్న అయితే ఈ రోజున మింగులు కాయాల్సొస్తుంది. మరి అదనమాట మ్యాటరు. మరి మీలో ఎంతమంది ఈ టీజర్ చూసారో కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే బానే ఉంది. ఫన్నీగా పర్లేదు బానే ఉంది. కానీ అంటే ఔట్‌డేటెడ్‌గా కూడా నాకైతే అనిపించింది. ఇంక అంతకు మించి 'నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలో' ఏముంటాయి గానీ, హీరో కామెడీ టైమింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుంది. శ్రీదేవి మన హీరోయిన్ కూడా బానే యాక్ట్ చేస్తారు. రోషన్ కూడా బానే యాక్ట్ చేస్తాడు. ఇంకా టీజర్ లాస్ట్‌లో ప్రస్థానంలో సాయి కుమార్ గారి డైలాగ్ ఆయనకే చెప్పిన తర్వాత, సాయి కుమార్ గారు గాండు అని తిట్టడం ఏదైతే ఉందో, ఆ కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో నాకైతే బాగా నచ్చింది. అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ తండ్రి మన సాయి కుమార్ గారు. ఈయనకి అలాగే రోషన్ మధ్య కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అదైతే బాగా వర్కౌట్ అయిద్దని నాకైతే అనిపిస్తుంది. మరి అదనమాట మ్యాటర్. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.